శ్రీ గురుభ్యో నమః. అపకారంబులు సేయవెవ్వరికి ఏకాంతంబులందుండు ఆతపసీతానిల వర్షవారకములై త్వగ్గంధ నిర్యాస భస్మ పలాసాగ్రమరందమూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు సేయునర్ధులకు ఈ ఉర్వీజముల్గంటిరే. శ్రీకృష్ణుడు తన చెలులతో ఆవులను తోలుకుంటూ వెళ్ళి ఆ సందర్భంలో అక్కడ ఉన్న పెద్ద చెట్లను చూపించి స్నేహితులతో చెప్తాడు ఈ మాట. అపకారంబులు సేయవెవ్వరికి, అస్సలు ఏమాత్రం అపకారం చెయ్యవు. ఈ చెట్ల వల్ల ఎవరికన్నా హాని కలిగింది అని మనం విన్నామా అండి? వాటంతటవి ఎవరికి అపకారం చెయ్యవు. పోని ఎలా ఉన్నాయి? ఏకాంతంబులందుండు, ఒక్కటే ఉంటాయి. అంటే జనావాసం లేని చోట ఉంటాయని అర్థమే కాదు. చెట్లు దేనికదే ఉంటాయి, ఒకదాంతో ఒకటి కలిసిమెలిసి ఉంటాయా? ఉండవు కదా. ఏ చెట్టుకు ఆ చెట్టే ఉంటుంది. ఇతరుల యొక్క అంటే ఇతర చెట్ల యొక్క సహకారం కూడా తీసుకోకుండా ఒంటరిగా ఉండగలదు. అలా ఉండి కూడా లోకంలో అర్ధులకి కోరిక కలిగినటువంటి వారికి ఎన్ని రకాల కోరికలు తీరుస్తాయంటే తమ నుండి ఎన్ని రావడానికి వీలుందో లెక్క అన్ని రకాలుగాను కోరికలు తీరుస్తాయి. ఏమిటంటే ఆతప సీతానిల వర్షవారకములై, ఆతపం ఎండ, సీత చల్లదనం, ఆ తరువాత వర్షం, అనిలం, గాలి, వర్షం, వీటన్నిటి నుంచి కూడా నివారిస్తాయి. మనం ఎండలో పెడుతున్నాం, అబ్బా కాసేపు చెట్టు నీడ ఉంటే బాగుండు అని చెట్టు నీడకి పెడతాం. వాన పడుతోంది, వాన బాగా పడుతోంది అంటే తల దాచుకునేందుకు చెట్టు నీడకి పెడతాం. అలాగే చల్లగా ఉంది అంటే చలిని పోగొట్టుకోవడానికి కూడా చెట్టు నీడకే పెడతారు. ఎందుకంటే రాత్రిపూట చెట్ల దగ్గర గోరువెచ్చగా ఉండి హాయిగా ఉంటుంది. గాలి వీస్తోంది, దాని నుంచి తప్పించుకోవడానికి కూడా చెట్ల మొదళ్ళు మనకి రక్షణ ఇస్తూ ఉంటాయి. ఇలా ప్రకృతిలో ఉండే ఎండ, వాన, గాలి, చలి వీటన్నిటి నుంచి కూడా అడిగిన వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అంతేకాదు తమ శరీరాన్ని కూడా ఇచ్చేస్తాయండి అన్నిటికీ. త్వక్ చర్మం, గంధం సువాసన, నిర్యాసం దాని నుంచి వచ్చేటటువంటి జిగురు లాంటివి వస్తూ ఉంటాయి, అవి భస్మం వాటి కాలిస్తే వచ్చేటటువంటి బూడిద, పలాశం ఆకులు, అగ్రం దాని పక్కన ఉండేటటువంటి చిగుళ్ళు, మరందం పూతేనె, మూలం మొదళ్ళు, కుసుమం పువ్వు, ఛాయ నీడ, ఫల పళ్ళు, వీటన్నిటి చేత కూడా ఉపకారంబులు సేయునర్ధులకు, కోరినటువంటి వారికి బోలెడు ఉపకారాలు చేస్తాయి. చెట్టులోని ఉపయోగపడని పదార్థం ఏముందండి? చెట్టు బెరళ్ళు. ఎన్ని చెట్టు బెరళ్ళని మనం వాడుకుంటూ ఉన్నాం. ఆ బెరడునే మనం సుగంధ ద్రవ్యంగా వాడుకునేటటువంటివి ఉన్నాయి. అలాగే గంధం, మంచి పరిమళం, చందనం మొదలైనటువంటివి, వాటన్నిటి గంధాలు వస్తాయి. అంతే చెట్టు నుంచి వచ్చే గాలి కూడా పరిమళంగా ఉంటుంది. నిర్యాసం కారేటటువంటిది ఏంటే సాంబ్రాణి, తుమ్మ జిగురు, కదంబ వృక్షాన్ని నుంచి కారేటటువంటి కాదంబిని, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. వాటి బూడిదను కూడా ఉపయోగపెట్టుకుంటూ ఉంటాం. ఆకులైతే చెప్పనే అక్కర్లేదు. తినడానికి అంటే భోజనం చేయడానికి భోజన పాత్రగాను కూడా ఆకులు పనికొస్తూ ఉంటాయి. ఇక మకరందం, పూతేనె, తేనెటీగలు తీసుకున్నంత తీసుకుని తేనెగా మారిస్తే మానవులు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలా పూలు, వాటి వేళ్ళు, చిగుళ్ళు, మొగ్గలు, లవంగం మొదలైనవన్నీ మొగ్గలే, పువ్వుగా కూడా ఇంకా రాకుండా. ఇట్లా ఇవన్నీ కూడా పళ్ళు. చెట్టులో పనికిరాని వస్తువు ఉన్నది లేదు. సమస్తం ఎవరికేది కావాలంటే దగ్గరికి వచ్చి కోరటం ఆలస్యం, వాళ్ళకన్నీ ఇచ్చి ఉపకారం మాత్రమే చేస్తాయి. అపకారంబులు సేయవెవ్వరికి, ఎవ్వరికి ఎప్పుడు కించిత్ అపకారం చేసినట్టుగా మనం చెట్ల గురించి వినలేదు. కనుక చూడండి అయ్యా, ఏకాంతంలో ఉండి ఎట్లా ఉన్నాయో అని స్నేహితులకి
చెట్ల గురించి చాలా చక్కగా వివరంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలు విన్నవాళ్ళు చెట్లు కొట్టడం అనే పని చేయగలరా? చెట్లు నాటడం అనే పనికి ఇది గనక విన్నట్టయితే ఎంత ఉత్సాహం కలుగుతుంది. మనం కూడా చెట్లు నాటాలి. మన పూర్వులు ఎప్పుడో నాటిన చెట్లని వాటి నీడ కానీ పళ్ళు కానీ మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క మర్రి చెట్టు ఉందంటే 100 ఏళ్ల నాటిది. ఇవాళ నేను చిన్న మొక్క నాటి నాకు నీడ కావాలంటే ఎట్లా దొరుకుతుంది? పూర్వులు ఎవరో నాటినందువల్ల నేను అనుభవిస్తున్నా. నా పిల్లలు, నా మనుమలు, నా మునిమనమలు వీళ్ళందరూ అనుభవించాలంటే నేను కూడా 4 చెట్లు నాటాలి అనే సంకల్పం కలుగుతుంది. చెట్ల యొక్క విలువ తన స్నేహితులకు, మిత్రులకు ఎంత బాగా చెప్పాడో కృష్ణుడు. నిజానికి వాళ్ళకి చెప్పాడా? మనందరికీ చెప్పాడు కదండి. ఇది అర్థం చేసుకుంటే చెట్లని మనం గౌరవిస్తాం, పూజిస్తాం. పూజించటం అంటే పసుపు కుంకం వేస్తామని కాదు అర్థం. వాటి పట్ల గౌరవ భావాన్ని ప్రకటిస్తూ చెట్లు కొట్టకుండా వాటిని దేవతా స్వరూపాలుగా ఆరాధించటం అన్నది మొదలు పెడతాము. అంత చక్కగా చెప్పాడండి. మరి వచ్చేటటువంటి కాలం అంతా చెట్లు నాటే కాలమే కనుక ఈ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ వీలైనన్ని చెట్లు నాటుదాం. రాబోయే తరాలకి నీడని, ఆకుల్ని, పళ్ళని, బెరడుని, వేళ్ళని, ఇంకా అనేకమైన వాటిని కొన్ని చెప్పడానికి మనస్కరించదు గనక వాటిని కూడా ఆ చెట్లు అందిస్తాయన్న సంగతిని గుర్తిద్దాం. స్వస్తి.